ఈసారన్నా రిలీజ్ చేస్తారా చేయరా? మరి నోటిఫికేషన్లు వద్దంటున్నారు విద్యార్థులే అని చెప్పి మీరు మాట్లాడితే మీరు 45 రోజులు కూడా గ్యాప్ ఇవ్వకుండా అటు డిఎస్సి ఇటు గ్రూప్ 2 టకా ఒకటి మీద ఒకటి పెడితే వాళ్ళు ఏడికలు రాస్తారు. ఇది ప్రిపేర్ అయ్యేటోళ్ళు అది ప్రిపేర్ కారా? సో ఆ గ్యాప్ ఖచ్చితంగా మెయింటైన్ చేయమని అడిగారు తప్ప మీరు నోటిఫికేషన్లు వేస్తే వద్దు బాబు మేము చదువుకోలేం ప్రిపేర్ కాలేమని చెప్పి ఎవరు అనలేదు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మీరే చెప్పారు లక్షలాది ఉద్యోగాలు ఇవ్వచ్చు అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పిన వాళ్ళే మీరు. మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలు మేము ఎప్పుడు చెప్పినాం, మేము ఎక్కడ చెప్పినామని మాట్లాడారు. ఎన్నిసార్లు చూపించిన నేను ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు మీరే చెప్పారు, కాంగ్రెస్ నాయకులే చెప్పారు, సరూర్ నగర్ స్టేడియం సాక్షిగా రాష్ట్ర ప్రజలంతా చూసారు. యువ డిక్లరేషన్ అని చెప్పి దాంట్లో నిరుద్యోగ భృతితో సహా ఉన్నది. సో ఈ సబ్జెక్టు అది కాకపోయినప్పటికీ సో ఇక్కడ ఈ వయోపరిమితి పెంచి మేమేదో ఉద్ధరిస్తున్నాము అని అనుకుంటే మరి దానివల్ల ఎంతమందికి ఉద్యోగాల కల్పన జరుగుతుంది, దానివల్ల ఎంతమందికి లాభం అవుతుందో చెప్తే సంతోషిస్తారు. మీరు పెంచిన దాంట్లో వచ్చే లాభం ఎంత, మరి ఇవ్వకుండా తప్పించుకుంటున్నటువంటి విధానంలో నష్టం ఎంత, ఆ లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది.